ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో కొంచెం లేట్ అయినా పోకో X3 తీసుకోవాలని చెప్పని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సేల్లో అయితే లేదు, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. సో నెక్స్ట్ సేల్ మనకి నెక్స్ట్ వీక్లో ఉంది. సో చాలామంది పోకో X3 తీసుకోవాలనుకుంటున్నారు. సో అందుకని చెప్పని ఇప్పుడు టాప్ 5 రీజన్స్ టు బై పోకో X3 అండ్ నెక్స్ట్ టాప్ 3 రీజన్స్ టు అవాయిడ్ పోకో X3 అని చెప్పని నేను వీడియో అయితే చేయబోతున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇగ్నోర్ చేయకుండా బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేసేయండి. గైస్ టోటల్గా నేను 5 పాయింట్స్ చెప్తాను ఎందుకు కొనుక్కోవాలి అనేది. సో ఆ 5 పాయింట్స్లో నెంబర్ 5th పొజిషన్లో వచ్చేసరికి మనకి డ్యువల్ స్టీరియో స్పీకర్స్ అని చెప్పని మనకి ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఈ డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 20,000 రూపాయల బడ్జెట్లో అయితే మనకి లభిస్తున్నాయి. బట్ మనకి పోకో X3లో 17,000 రూపాయల బడ్జెట్లోనే మనకి ఈ డ్యువల్ స్టీరియో స్పీకర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే డాల్బీ అట్మాస్ లాంటివి ఎవరైనా యూజ్ చేయడానికి OnePlus డివైస్ ఎవరైనా యూజ్ చేస్తే సో అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు పొందడం కోసం సో మనకి ఇదైతే యూజ్ అవుతుంది. సో సమ్వాట్ ప్రీమియంగా ఉంటుంది, మీకు రిచ్ సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో ఫ్రెండ్స్ నెంబర్ 4th పొజిషన్లో మనకి స్క్రీన్ అయితే నిలుస్తుంది. సో ఇది మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. LCD ప్యానల్ డిస్ప్లే ఇది మనకి. అండ్ ఈ డిస్ప్లే మనకి లార్జర్ డిస్ప్లే. టోటల్గా ఇది 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది AMOLED డిస్ప్లే కాదు, బట్ మనకి 120 Hz రీఫ్రెష్ రేట్తో LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ 240 Hz వరకు మనకి శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ఆ రకంగా మనకి స్క్రీన్ పరంగా సో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. టాప్లో మనకి పంచ్ హోల్ కెమెరా అయితే లభిస్తుంది. ఆ పైన మనకి స్పీకర్ గిల్ అయితే కనబడుతుంది. సో చిన్నగా ఉంటుంది. మనకి ఏదైతే బెజల్స్ ఉంటాయో సో బెజల్స్ అయితే చిన్నగా ఉంటాయి. సో మీకు డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా ఉన్నట్లు మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ LCD డిస్ప్లే AMOLED డిస్ప్లే కోసం ఇష్టపడకుండా నార్మల్గా LCD డిస్ప్లే అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది స్క్రీన్ పరంగా. అండ్ నెక్స్ట్ నెంబర్ 3rd పొజిషన్లో మనకి బ్యాటరీ నిలుస్తుంది. సో గైస్ బడ్జెట్ రేంజ్లో మనకి బెస్ట్ ప్రాసెసర్తో బ్యాటరీ హై ఎండ్ బ్యాటరీతో వచ్చే మొబైల్ మాత్రం ఇది ఒకటే ఉంది ఇప్పుడు. సో మాక్సిమం ఉన్న ఫోన్స్ మనకి 5000 mAh బ్యాటరీ వరకు ఆగిపోతున్నాయి. బట్ మనకి ఇది స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్తో 6000 mAh బ్యాటరీతో విత్ 33 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ కేటగిరీలో ఈ ప్రైస్ కేటగిరీలో చూసుకుంటే బ్యాటరీ ఉన్నది మాత్రం మ్యాసివ్ బ్యాటరీ మనకి పోకో X3లో ఉంది. సో ఛార్జర్ కూడా మీకు 33 వాట్ ఛార్జర్ వరకు మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ పోకో X2 చూసుకుంటే వాళ్ళు 27 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు, కానీ అది 27 వాట్ వరకు వెళ్ళలేదు. 22 వాట్ వరకు ఛార్జ్ అయినట్లు కొన్ని ఫోన్స్లో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఫోన్లో మాత్రం అటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. సో నార్మల్గా 33 వాట్స్ వరకు మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2nd పొజిషన్లో మనకి కెమెరా నిలుస్తుంది గైస్. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఏదైతే మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉందో అది మనకి సోనీ IMX682 సెన్సార్ యూస్ చేయడం జరిగింది. సో 686 మనకి యూస్ చేస్తుంటే సరిపోయేది. అంటే మనకి పోకో X2లో 686 యూజ్ చేశారు, బట్ ఇప్పుడు పోకో X3లో 682 సెన్సార్ యూస్ చేశారు. సో 686 వచ్చేసరికి మనకి ఫ్లాగ్షిప్ సెన్సార్ అనమాట. సో ఫ్లాగ్షిప్ సెన్సార్ మనకి 4K 60 frames per second రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ ఈ 682 సెన్సార్ వచ్చేసరికి మనకి 4Kలో 30 frames per second మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక్కటే మనకి మేజర్ డిఫరెన్స్. ఇంకా 682కి 686కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 4Kలో 30 frames per second మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ 1st పొజిషన్లో మనకి నిలుస్తుంది ప్రాసెసర్. సో గైస్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 732G పవర్ ప్యాక్డ్ ప్రాసెసర్తో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. సో గీక్ బెంచ్ స్కోర్స్ యానిట్యూడ్ స్కోర్స్ చూసుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో ఫస్ట్ ఫోన్ ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో రావడం. సో ఈ ప్రాసెసర్ యొక్క యానిట్యూడ్ స్కోర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 760 5G మోడెమ్కి సపోర్ట్ చేసే ప్రాసెసర్ ఉందో OnePlus Nordలో. సో ఆ ప్రాసెసర్ యొక్క యానిట్యూడ్ స్కోర్స్తో కంపేర్ చేస్తే 700 మాత్రమే డిఫరెన్స్ ఉంది మనకి. సో ఒకసారి మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. యానిట్యూడ్ స్కోర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 732Gలో 3,09,620 ఉంటుంది. అదే మనం ఒకసారి స్నాప్డ్రాగన్ 765G గురించి మాట్లాడుకుంటే 3,10,000 అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 700 మాత్రమే మనకి స్కోర్ అయితే తక్కువ ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ మనకి ఈ బడ్జెట్ రేంజ్లో. సో ఫస్ట్ పొజిషన్లో మాత్రం డెఫినెట్గా మనకి ప్రాసెసర్ అయితే నిలబడుతుంది గైస్. మీరు పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఇన్ఫ్యాక్ట్ రియల్మీ 7 Pro కంటే మంచి ప్రాసెసర్ మనకి పోకో X3లో ఉన్నది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా, ఏదో జీపీ చూసుకున్నా Adreno 618 జీపీతో వస్తుంది. సో బెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఇది ఒక్కటే బెస్ట్ ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి హై ఎండ్ ప్రాసెసర్ ఉంది ఈ ప్రైస్ రేంజ్. సో ఇవి గైస్ టోటల్గా మనం టాప్ 5 ఫీచర్స్ టు బై పోకో X3 గురించి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ ఒకసారి టాప్ 3 కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి హైబ్రిడ్ స్లాట్ నిలుస్తుంది. ఇది మనకి నానో ప్లస్ నానో యూస్ చేయొచ్చు. ఒకవేళ ఒక నానో మనం డొనేట్ చేసుకుంటే మాత్రం ఈ వేరే SD కార్డ్ని అయితే యూస్ చేసుకుని 512 GB వరకు మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. బట్ ఎట్ ఎ టైం మీరు డ్యూయల్ 4G ప్లస్ మైక్రో SD కార్డ్ని అయితే యూస్ చేయలేరు. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో ఇది ఒక మేజర్ కాన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి బిల్డ్ క్వాలిటీ. సో ఇది మనకి 6000 mAh బ్యాటరీని యూస్ చేస్తారు కాబట్టి ఫోన్ సమ్వాట్ హెవీ అయితే ఉంటుంది. సో ఈ హెవీనెస్ని ఇంకా హెవీనెస్ చేయకుండా ఉండడం కోసం వీళ్ళు గ్లాస్ బాడీని కానీ మెటల్ బాడీని కానీ యూస్ చేయలేదు, పాలికార్బోనేట్ బాడీని యూస్ చేశారు. మీకు ఒకవేళ ఫోన్ కింద పడినా కానీ ఎటువంటి నెయిల్స్ లాంటి ఏదైనా రఫ్ సర్ఫేస్ మీద పెట్టినా సరే మీకు
స్క్రాచెస్ పడ్డానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ కాన్ వచ్చేసరికి మనకి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో ఈ డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లేని యూస్ చేయాల్సింది, బట్ LCD డిస్ప్లేని యూస్ చేశారు. సో ఇదొకటి కాన్. సో ప్రస్తుతానికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చి LCD డిస్ప్లే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మనకి. నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఒక రేంజ్ కలిపేది మనకి ఈ ఫోన్ అయితే. సో అదొక ఈ 3 మాత్రమే మనకి కాన్స్. సో దీన్ని బట్టి డిసైడ్ చేసుకోండి మరి 15,000 రూపాయలు 6GB 64GB వస్తున్న పోకో X3 మీరు తీసుకోవాలా వద్దా అనేది. సో ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ థరుణ్ ఫర్ షూర్లీ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, సైనింగ్ ఆఫ్ నౌ.